క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము విశ్వాసంలో కొనసాగేటప్పుడు మన విశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి శత్రువులు కొన్ని ఉంటాయి, కొంతమంది ఉంటారు. మనకు ఉండేటటువంటి విశ్వాసము దేవుని మీద, యేసు ప్రభువు మీద, ఆ విశ్వాసాన్ని తగ్గించేసి దాన్ని కరిగించేసి మనల్ని విశ్వాసంలో నిర్వీర్యులుగా చేసేటటువంటి కొన్ని అంశాల్లో ఒక ప్రముఖమైనటువంటి అంశము, విషయము, సబ్జెక్ట్ విశ్వాసాన్ని కరిగించి వేసేటటువంటిది, విశ్వాసాన్ని తగ్గించేసేటటువంటిది, విశ్వాసము మన యొక్క విశ్వాసాన్ని వ్యర్థపరిచేటటువంటి, అది పనికి రాకుండా చేసేటటువంటి కొన్ని అంశాలు. ఒక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే, నీ మీద నువ్వు జాలి పడడము అనేటటువంటిది నీ యొక్క పరిస్థితుల్ని బట్టి, అంటే సాధారణంగా కఠినమైనటువంటి పరిస్థితులు, బాధాకరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి పరిస్థితులు, నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు, ఇంకా నిరీక్షణ లేదు, హోప్ లేదు అనేటటువంటి పరిస్థితులు, అవన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడు సాధారణంగా మనకొచ్చేటటువంటి మానసిక భావాల్లో, ఈ మెంటల్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్లో ఒకటి ఏమిటి అంటే అండి, నీ మీద నువ్వు జాలి పడడము అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఒక ఎమోషనల్ ఫీలింగ్. అది ఎందుకు ప్రముఖము అయినటువంటిది అని నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానంటే, కారణం ఏంటంటే, వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ డెస్ట్రాయ్స్ ఆర్ కిల్స్ యువర్ ఫెయిత్. ఇది నీ యొక్క విశ్వాసాన్ని చంపివేసేటటువంటి ఒక మానసిక భావన, ప్రవృత్తి. దేవుని మీద నీకు ఉండేటటువంటి విశ్వాసం ముందుకు సాగలేకుండా నిన్ను ఆగిపోయేటట్లు చేసేటటువంటి ఒక ప్రక్రియ. అది ఏమిటి అంటే, నీ మీద నువ్వు జాలిపడ్డము ప్రారంభించినప్పుడు, when you start pitying yourself for the circumstances that you are facing, or the circumstances or the situations that you are in, or you find yourself, ఆ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు వాటిలో ఉన్నప్పుడు నువ్వు చూసుకుని, చుట్టూ చూసుకొని నువ్వు నీ మీద జాలిపడడం ప్రారంభిస్తావు. విశ్వాసం గురించి మాట్లాడుతున్నావు. ఇది నీ యొక్క విశ్వాసాన్ని కరిగించి వేస్తుంది, తరిగిపోయేటట్లు చేస్తుంది, కుంచుకుపోయేటట్లు చేస్తుంది, నిర్వీర్యంగా చేస్తుంది, విశ్వాసాన్ని వ్యర్థపరిచేటట్లు చేస్తుంది. చెప్పుకునేదానికి, మాట్లాడేదానికి, ఆలోచించేదానికి నీ మీద నువ్వు జాలిపడ్డము, ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది చాలా చిన్నదిగా, ఏమాత్రము కూడా హాని కలిగించినటువంటి ఒక అంశంగా మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ దీని యొక్క శక్తి, విశ్వాసాన్ని నిర్వీర్యం చేసేటటువంటి దీని యొక్క శక్తి చాలా గొప్పది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతానండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు,
మేము కత్తివాత పడినట్లు మమ్మల్ని ఈ దేశంలోనికి నువ్వు ఎలా తీసుకుని వచ్చితివి? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోన్లు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అని చెప్పి రాయబడింది. ఆ వాక్య భాగాన్ని ఎందుకు తీసుకున్నామంటే కారణం ఏమిటి అంటే అండి, దాంట్లో ఇశ్రాయేల్ సమాజము ఆ సమయంలో ఆ ప్రదేశంలో వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చూసి వాళ్ళు తమ మీద తాము జాలిపడడం ప్రారంభించారు. తాము ఉండేటటువంటి పరిస్థితిని వాళ్ళు తలచుకొని కుమిలిపోతూ ఏమంటున్నారంటే, వాళ్ళు అన్నటువంటి మాటలు వరుసగా అక్కడ రాసి పెట్టబడ్డాయి. ఏమని చెప్పారు రాశారంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క ఆ రియాక్షన్, వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ్మును తాము ఆ పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు, అది ఎదురైనప్పుడు వాళ్ళకి కలిగినటువంటి ఒక ఎమోషన్ ఏమిటి అంటే అండి, ఎలుగెత్తి ఏడవడం అనేటటువంటిది. ఏడవడము అనేటటువంటిది నేరం కాదు. విశ్వాసంలో కొనసాగేటప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏడవడం అనేటటువంటిది సహజమే. దాంట్లో ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ సిన్, వెయిలింగ్. కాకపోతే దాని కింద ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి. అవి ఏమని రాయబడ్డాయంటే, మేమేలా ఐగుప్తులో చావలేదు, అరణ్యమందు చావలేదు, కత్తివాత పడినట్లు మమ్మల్ని ఈ దేశంలోనికి నువ్వు ఎలా తీసుకుని వచ్చేది? మా భార్యలు కొల్లబోతారు, మా పిల్లలు కొల్లబోతారు అని చెప్పి వాళ్ళు ఏమి చేశారంటే అండి, దేవుడు ఇస్తానన్నటువంటి ఆ యొక్క కానాను దేశంలోనికి అడుగు పెట్టేదానికి వాళ్ళు ఏమాత్రము కూడా, వాళ్ళకి సుతారము ఇష్టం లేదండి, ఏమాత్రం కూడా ఇష్టం లే. కారణం ఏంటంటే, వాళ్ళకి కష్ట పరిస్థితి ఎదురైంది, బాధాకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి వాళ్ళు అసలు ఇంతవరకు ఆ పరిస్థితి కూడా రాలే. ఒక సిచ్యుయేషన్ చూసి వాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు అంతే. ఇది జరగచ్చేమో అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా ఏమి జరగలే. కత్తివాత పడినట్లు అన్నారు. ఇంతవరకు కత్తులు ఎత్తుకుని వారి మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని ఎవరు కొల్లసం పట్టుకుని పోలే. వాళ్ళు అనుకుంటున్నారు, మేము కొల్లపోతామేమో, మా భార్యలు కొల్లపోతారేమో, మా పిల్లలు కొల్లపోతారేమో అని చెప్పి అనుకుంటూ, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఈ పరిస్థితి, ఈ దుస్థితి, ఈ బాధాకరమైనటువంటి పరిస్థితి మాకు ఇది సంభవించింది అని చెప్పి వాళ్ళు ఏడవడం ప్రారంభించారండి. మనము ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంటుంది, ఈ పరిస్థితుల్లో నుంచి మనము తప్పించుకోవచ్చు, ముందుకు పోయేదానికి వాళ్ళు ఇష్టపడడంలే. ఏమండి, సెల్ఫ్ పిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను లేఖనాల్లో నుంచి ఇంకోటి కూడా నేను మీకు చూపిస్తానండి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీకు ఆ 20వ వచనంలో నవోమి బెత్లెహేంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురైనటువంటి ఆ బంధువుల్ని, స్నేహితుల్ని, వాళ్ళందరినీ చూసి ఏమంటుందంటే, వాళ్ళందరూ నవోమి అని చెప్పి వాళ్ళని సంబోధిస్తే ఆమె ఏమంటుందంటే, మీరు నన్ను నవోమి అని సంబోధించొద్దు, నన్ను మారా అని సంబోధించండి అని చెప్పి అంటది. నవోమి అంటే మధురం అని, మారా అంటే చేదు అని. అంటే ఆమె తన జీవితాన్ని ఆ విధంగా చూసుకుంటూ ఉంది. ఆమె పరిస్థితులు అన్నీ నష్టపోయిందండి, కాదని చెప్పి చెప్పడంలే. పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు, ఆస్తి పోయింది, పోయేటప్పుడు చక్కగానే పోయింది, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చింది, ఏమీ లేకుండా వచ్చింది. ఈ బిట్టర్నెస్, ఆ చేదు అనేటటువంటిది హృదయంలోనికి ప్రవేశించింది. సెల్ఫ్ పిటీ అనేటటువంటిది నీకు చేసేటటువంటిది ఏమిటంటే, ఫస్ట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటాం, ఇది మానసికమైనటువంటి ప్రక్రియ, కానీ అది నీ ఆత్మీయ స్థితిని చాలా ఘోరంగా దెబ్బతీసేటటువంటి ప్రక్రియ. నీకు అది కనిపించదు. ఇది ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది అంటే, చూడండి, ఇశ్రాయేలీలు ఏమంటారంటే, వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ అయ్యో 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 అని చెప్పి తమను గురించి తాము వాళ్ళు వాపోతూ ఉన్నారు. రాత్రంతా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ గుడారాల్లో కూర్చొని
ఏడుస్తూ ఉన్నారండి. బయట వాళ్ళకి లేదంటే సామాన్యంగా అంటే విశ్వాసులు కానిటువంటి వాళ్ళకి ఇది సర్వసామాన్యమైనటువంటి విషయం, దీంట్లో తప్పేముంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ విశ్వాస జీవితంలో విశ్వాసములో కొనసాగేటటువంటి ఒక వ్యక్తికి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి, ప్రమాదకరమైనటువంటి అంశం ఇది. నీ మీద నువ్వు జాలి పడతాను అని చెప్పి నువ్వు అనుకుంటే దాంట్లో తప్పేముందండి? నన్ను నేను పిటీ చేసుకుంటా, నాకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నాకు వచ్చినటువంటి బాధను బట్టి, నాకు వచ్చినటువంటి వేదనని బట్టి నన్ను నేను పిటీ చేసుకుంటా, నా మీద నేను జాలి పడతా అని చెప్పి నిన్ను గురించి నువ్వు తలపోసుకుంటూ ఉంటే బయట వాళ్ళకి అది పెద్ద ఏం తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ దాని యొక్క ఫలితము మాత్రము చాలా చేదుగా ఉంటుందండి. ఇది కానీ స్టార్ట్ అయిందంటే నిన్ను గురించి నువ్వు జాలి పడ్డము, నాకెందుకు ఈ విధంగా జరిగింది, నా పరిస్థితులు ఎందుకు ఈ విధంగా కష్టంగా ఉన్నాయి, నాకెందుకు ఈ బాధ కలిగింది, నాకెందుకు ఈ వేదన కలిగింది, లేదంటే నాకు రాబోయే పరిస్థితి ఇంకా గడ్డుగా ఉండబోతుంది, ఇంకా కష్టంగా ఉండబోతుంది అనేటటువంటి దాని గురించి నువ్వు ఆలోచించుకుంటూ నిన్ను గురించి నువ్వు నిన్ను గురించి నువ్వు జాలి పడుతూ నీ మీద నువ్వే అయ్యో అయ్యో నాకెందుకు ఇట్లా జరిగింది, నాకెందుకు ఇట్లా జరిగింది, నాకెందుకు ఇట్లా జరిగింది అని చెప్పి నీ మీద జాలి పడుతూ వేరే వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి బాగుందే, నా పరిస్థితి బాగలేదే, నాకే ఎందుకు ఇట్లా జరిగింది, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇట్లా జరగలేదు అని చెప్పి ఈ మెంటల్ ప్రాసెస్ కానీ నువ్వు కానీ ఎంటర్ అయ్యావంటే అండి, అది ఏం చేస్తుందంటే దేవుడి మీద నుంచి నీ యొక్క దృష్టిని మరలించి వేసి అది నీ మీదకి నీ దృష్టిని సారించేటట్లు చేస్తుందండి. అంటే దేవుడి మీద నీ దృష్టి తొలగిపోతుంది, నీ మీద నువ్వు దృష్టి పెట్టుకుంటావు. దేవుడి మీద దృష్టి సారించకపోవడం అంటే యేసు వైపు చూడకపోవడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేన్నో చూస్తున్నావు, యేసు వైపు చూడడంలా, దేవుని వైపు చూడడంలా, అంటే నువ్వు ఇంకా దేన్నో చూస్తున్నావు. ఆ చూసేటటువంటిది ఏమిటి అంటే నీ వైపు చూసుకుంటున్నావు, నీ యొక్క పరిస్థితులను చూసుకుంటున్నావు, అది ఎంత కష్టమైనటువంటివో ఆలోచించుకుంటూ ఉన్నావు, ఎంత నష్టం జరిగిందో ఆలోచించుకుంటున్నావు, ఎంత కఠినంగా ఉందో వాటిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీ మనస్సు అనేటటువంటిది యేసు వైపుకు చూడకుండా దేవుని వైపుకు చూడకుండా అది తొలగిపోయింది అని దాని యొక్క అర్థం. సెల్ఫ్ పిటీ చేసేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి పని ఏమిటి అంటే, ఒక ముఖ్యమైనటువంటి పని, అది మనకు చేసేటటువంటి నష్టము ఏమిటి అంటే అండి, నీ దృష్టిని దేవుడి మీద నుంచి తొలగించి నీ వైపుకు చూసుకునేటట్లు చేస్తుంది. నీ వైపుకు చూసుకునేటట్లు, నీ పరిస్థితుల వైపుకు చూసేటట్లు, నీ కష్టాల వైపుకు చూసేటట్లు చేసింది అంటే నువ్వు దేవుని మీద నీ మనసు లగ్నము చెయ్యలేకుండా పోతూ ఉన్నావు. ఈ ప్రాసెస్లోకి నువ్వు అడుగు పెట్టావంటే, ఈ మానసిక ప్రక్రియలోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే ఎంత లోతుకది నిన్ను తీసుకెళ్తాదో మనం చెప్పలేం. అది ఎటువంటి దాంట్లోకి నిన్ను లాగేస్తుందో ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటి దీన్ని చెప్పలేం. దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో చూడండి. మొట్టమొదటిగా నీ మీద నువ్వు జాలి పడినప్పుడు తప్పేముంది, నా పరిస్థితి ఇట్లా ఉంది, అందరికీ మంచిగా జరుగుతుంది, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, అందరికీ వివాహం అవుతుంది, నాకు వివాహం కావడం లేదు, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, నాకు ఉద్యోగం రావడం లేదు, అందరికీ స్వస్థతలు వచ్చి అనేక మందికి స్వస్థతలు వచ్చి నాకు స్వస్థత రాలేదు, వారికి అది ఉంది నాకు ఇది లేదు. ఈ విధంగా అనుకుంటూ ఉంటే అది ఏం చేస్తుంది అంటే అండి, ఈ ప్రాసెస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే నీ మీదకి అది దృష్టి మరలించి అది దేవుడిని నీ దగ్గర నుంచి నీ కళ్ళ ముందు నుంచి బ్లాక్ చేసేటట్లు చేస్తుంది, అడ్డగించేటట్లు చేస్తుందండి. ఆ విధంగా నువ్వు ప్రారంభించి నువ్వు ఏ స్థాయికి నువ్వు దిగబడిపోతావంటే, ఎంత క్రిందకి నీవు దిగజారుతావంటే ఒకానొక స్టేజ్లో నువ్వు నీ పరిస్థితిని తలుచుకొని నీ మీద నువ్వు జాలి పడుతూ ఒకానొక స్టేజ్లో నువ్వు మానసిక కృంగుదలకి చాలా చేరువుగా వచ్చేస్తావు. డిప్రెషన్కి, మెంటల్ డిప్రెషన్కి చాలా దగ్గరగా వచ్చేస్తావు అంతే. నువ్వు ప్రారంభంలో ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది చాలా రుచిగా, చాలా తీయగా, అంగీకారంగా, ఏ మాత్రము హాని చేయనటువంటిదిగా, ఏ మాత్రము ప్రమాదము లేనటువంటిదిగా నీకు కనిపిస్తుంది, నీకు వినిపిస్తుంది. నీ మీద జాలి పడుతూ ఉంటే దాంట్లో ఏం హాని ఉందండి? నీ మీద నువ్వు జాలి పడుతుంటే
దాంట్లో ఏమి తప్పు ఉంది, దాంట్లో ఏమి పాపం ఉందండి? అదేమి వ్యభిచారం కాదు కదా, అదేమి దొంగతనం కాదు కదా, అదేమి తల్లిదండ్రుల్ని డిజానర్ చేయడం కాదు కదా, అదేమి ఇంకొకరి సొత్తుని దోచుకోవడం కాదు కదా. సో ఇట్ లుక్స్ వెరీ హార్మ్లెస్. ఏ ప్రమాదం లేనిదిగా, ఇదేం డేంజరస్గా మనకు అనిపించదు, నీకు అనిపించదు. కాబట్టి దీంట్లో ఎంతగా కావాలంటేగా అంతగా నువ్వు ఇండల్జ్ అవుతావు, ఎంతగా నువ్వు సెల్ఫ్ పిటీలో మునిగిపోయి మగ్గిపోయి తేలాలంటే దాంట్లో తేలుతూనే ఉంటావు. ఎందుకు? నీ మనసు ఇదేం తప్పు కాదు కదా, ఇదేమి ఈ పాపం కాదు కదా అనేటటువంటి భావం నీ కలిగజేస్తుంది. విషయం ఏంటి అంటే అండి, ఆ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది నిన్ను మానసిక కృంగుదలకి చేరువుగా తీసుకొని వస్తుంది. నువ్వు ఒకసారి ఆ మెంటల్ డిప్రెషన్లో నీకు ఎంటర్ అయ్యావంటే నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు పనులు చేసేదానికి ఇష్టపడవు, ఏది చేసినా ఏం ప్రయోజనం లే అనేటటువంటి స్థాయిలోకి నువ్వు వస్తావు. దాంట్లో ఏ నిరీక్షణ, ఏ హోప్ నీకు ఉండదు. నీ పరిస్థితిని గురించి ఎంతసేపు జాలి పడుతూ ఉంటావు. అంటే ఈ సెల్ఫ్ పిటీకి ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ ఏంటి అంటే అండి, అది చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నీ మీద నువ్వు జాలి పడుతున్నావు కదా. వేరే వాళ్ళు జాలి పడినా జాలి పడకపోయినా, వాళ్ళు నీ మీద సానుభూతి చూపించకపోయినా నీ మీద జాలి పడడంలో నీకు ఒక తృప్తి, ఒక తీయదనము, ఒక అంగీకారము, ఒక ఆమోదం అనేటటువంటిది ఆ సెల్ఫ్ పిటీలో నీకు దొరుకుతుంటుంది. కాబట్టి ఎంత కావాలంటే అంత తినొచ్చు దాన్ని, ఎంతగా తాగాలంటే దాన్ని తాగొచ్చు. ఆ సెల్ఫ్ పిటీని, ఆ నీ మీద ఉండేటటువంటి సానుభూతి ఎంతగానో ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ విషయము ఏమిటి అంటే, నిన్ను ఆత్మీయంగా మానసికంగా ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ అనేటటువంటి ఈ సెల్ఫ్ పిటీ అనేటువంటిది క్రిందకి లాగుతూ ఉంటుందండి. నువ్వు విశ్వాసంలోకి అడుగు ముందుకు వేలేవు. ఈ ప్రాసెస్లోనే, ఈ సెల్ఫ్ పిటీ పరిస్థితుల్లోనే ఇశ్రాయేల్ చేశారు కదా అండి. ఇశ్రాయేల్ చేసినటువంటి పని ఏమిటి అంటే, దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్మడం అనేటటువంటిది వాళ్ళకి అసాధ్యమైపోయింది. దేవుని యొక్క మంచితనం మీద, దేవుని యొక్క విశ్వాస్యత మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క నమ్మకత్వం మీద వాళ్ళు మనసు పెట్టడం అనేటటువంటిది వాళ్ళకి సాధ్యం కావడంలే. ఎందుకు? ఫోకస్ అనేటటువంటిది దేవుడి మీద నుంచి తమ వైపుకు వాళ్ళు తిప్పుకున్నారు. వాళ్ళు చూడవలసింది ఎవరిని? దేవుని యొక్క మంచితనాన్ని చూడాల. వాళ్ళు చూడవలసినటువంటిది ఏంటి? దేవుని యొక్క సత్యసంధతను చూడాల. వాళ్ళు చూడవలసినటువంటిది ఏమిటి? దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడాల. వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి బలము, శక్తి ఎవరిదండి? దేవుడిదే కదా. దాసత్వం నుంచి విడిపించినటువంటి మంచితనం ఎవరిది? దేవుడిదే కదా. ఇంతకాలం నడిపించుకొని వచ్చాడు ఏమీ కొరత లేకుండా, ఆ మంచితనం ఎవరిది? దేవుడిదే కదా. ఇవన్నీ కూడా మనసు మీద నుంచి, మనసులో నుంచి, కళ్ళ మీద నుంచి తొలగిపోయినాయి. మనసు ఇంకొక దాని మీద కేంద్రీకృతం అవుతుంది. రాబోయేటటువంటి ప్రమాదము, వచ్చినటువంటి ప్రమాదము, జరిగినటువంటిది గతంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తులో ఉండుంటే బాగుండేది, అసలు మనం ఇది ఇక్కడ ఎందుకు వచ్చాం, అక్కడ చచ్చుండా బాగుండేది, లేదా కనీసం అరణ్యంలో చచ్చుండా బాగుండేది, ఇక్కడికి వచ్చి ఇక్కడ చావడం ఏంటి? ఇటువంటి ఆలోచనలు, తలంపులు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మెంటల్ ప్రాసెస్ అక్కడ బాగా ఎంత బాగా చిత్రీకరణ జరిగిందో మీరు అంత బ్యూటిఫుల్గా డిపిక్ట్ చేశారో చూడండి. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో వాళ్ళ కళ్ళ ముందు నుంచి దేవుని యొక్క మంచితనం అనేటటువంటిది పక్కకు తొలగిపోయింది. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క సత్యసంధతిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని అవి ఏవి కూడా వాళ్ళు గుర్తుకు పెట్టుకోలేకపోతున్నారు. అంతే, వెనక్కి వెళ్ళిపోదాం. చూడండి ఆ మాట ఎట్లుందో. ఏమంటున్నారు? తిరోగమనం. వాళ్ళు పోవాల్సింది ఏంది? ముందుకు పోవాలా. ఎక్కడికి పోవాలా? కానాన్లోకి పోవాలా. ప్రోగ్రెస్ అనేటటువంటిది ఉండాలా, అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ఉండాలా. వీళ్ళేమంటారు? ఈ సెల్ఫ్ పిటీలోకి వచ్చిన తర్వాత తమ్ముని గురించి తాము జాలి పడతా వాళ్ళు ఏమంటారంటే, లేదు వెనక్కి తిరగదాం, తిరోగమనం. పురోగమనం కాదు, తిరోగమనం, వెనక్కి వెళ్ళిపోదాం, తిరిగి ఐగుప్తుకి వెళ్ళుటకు మాకు మేలు కాదా? నీ జీవితంలో కూడా ఈ సెల్ఫ్ పిటీలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి, ఇండల్జ్ అయ్యి, దాన్ని నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు, దాన్ని నువ్వు ఎంటర్టైన్ చేసేటప్పుడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ముందుకు పోవడం అనేటటువంటిది, పని చేయడం అనేటటువంటిది, దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేటటువంటిది కరిగిపోద్దండి, తరిగిపోద్ది. వెనక్కి పోయేటటువంటి మనస్సు నీకు వస్తుంది. ఆ గుడారాల్లో వాళ్ళు ఉండేటటువంటి మానసిక స్థితి ఏంటి? మనుషులు కృంగిపోయి ఉన్నారండి. మానసికంగా
ఆల్రెడీ వాళ్ళు డిఫీట్ అయిపోయినారు. వాళ్ళ మీదకి శత్రువులు ఏమి యుద్ధానికి రాలే. వాళ్ళ మీదకి కత్తి దూసినటువంటి వాడు ఎవడు లేడు, బాణం దూసినటువంటి వాడు ఎవడు లేడు, ఎవరు సైన్యం ఎదురుగా లేరు. అసలు ఏమీ జరగకముందే వాళ్ళు మానసికంగా ఓడిపోయారు, వాళ్ళు మానసికంగా కృంగిపోయారు. అంతే, జరగకముందే జరిగింది వాళ్ళకి. కొన్నిసార్లు జరిగినటువంటి పరిస్థితులను బట్టి కూడా కృంగిపోవచ్చు. ఉదాహరణకి నవోమి ఉంది, గిడియోను ఉన్నాడండి. గిడియోను అసలు ఏమీ జరగకముందే ఆయన మైండ్లో చాలా ఉన్నాయి. నా యొక్క గోత్రంలో నేను అత్యంత అల్పుడను, ఎక్కడో దూరంగా ఎవరికీ కనబడకుండా ఆయన తన ధాన్యాన్ని నూర్చుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా దాదాపుగా అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వాడే. ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారండి. కొన్నిసార్లు సాధారణంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో అసాధారణమైనటువంటి విషయం కాదు ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది. ప్రారంభము ఏమాత్రము హాని లేనటువంటిదిగా, ప్రమాదకరమైనటువంటి కానటువంటిదిగా, అంగీకారమైనటువంటిదిగా, ఆమోదయోగ్యమైనటువంటిదిగా కనిపిస్తుంది. నీ మీద నువ్వు జాలిపడ్డం అనేటటువంటిది అండి. క్రమేపీ అది నిన్ను కిందకి ఈడ్చుకుపోయినప్పుడు నీ పరిస్థితి బహు ఘోరంగా తయారవుతుంది. మానసికంగా కృంగుదల అనేటటువంటి స్థితిలోనికి చేరువుగా వస్తావు, లేదంటే ప్రవేశిస్తావు. దాంట్లోకి నువ్వు డిప్రెషన్లోనికి ప్రవేశించినప్పుడు జీవితం అతలాకుతలం అవుతుంది. నీ యొక్క విశ్వాసం దెబ్బతీస్తుంది. ముందుకు పోలేవు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, వెనక్కి వెళ్ళిపోదాం, తిరిగి వెళ్ళిపోదాం ఐగుప్తుకి అంటున్నారు కదా, రిట్రీట్. సో ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది మామూలు భాషలో సెక్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే మనకి ఈ విధంగా అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అంటే అండి, ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది, ఈ ఎమోషన్ అనేటటువంటిది, లేదంటే ఈ సెల్ఫ్ పిటీ కలిగజేసేటటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి తలంపులు వాస్తవానికి ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయంటే సాతాను దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తిని విశ్వాసంలో నిర్వీర్యుడిగా చేయాలంటే, అడుగు ముందుకు వేయకుండా ఆపివేయాలి అంటే, దేవుని వైపు వాడి యొక్క దృష్టిని మళ్లించి వేరే దాని మీదకి మళ్లించాలంటే సాతాను ఉపయోగించేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఈ సెల్ఫ్ పిటీని నువ్వు పరిగణించవచ్చు. దానికి ఒక డెమానిక్ క్యారెక్టర్ అనేటటువంటిది ఉంది. అది ఒక స్పిరిట్, అది మామూలు ఆలోచనలు కాదవి. అది నీ మీద ప్రయోగింపబడినప్పుడు ఆ ఆయుధం అనేటటువంటిది అది ఒక వెపన్. అది చాలా డేంజరస్ వెపన్. అది ఎవరు ఉపయోగిస్తారు? సాతాను ఉపయోగిస్తాడు. సెక్యులర్ లాంగ్వేజ్లో ఏదో సెల్ఫ్ పిటీ, ఏదో డిప్రెషను అనేటటువంటి మాటలతోటి మనము అలవోగా మాట్లాడి పక్కకి తీసేస్తూ ఉంటాం. విషయం ఏంటి అంటే, దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిల్. ఇట్ కెన్ యూస్ దట్ అగైనెస్ట్ యువర్ ఫెయిత్, అగైనెస్ట్ యువర్ లైఫ్. ఏ మాత్రం కూడా హాని కలిగించినటువంటిదిగా, హార్మ్లెస్గా కనిపిస్తుంది అది. కానీ విశ్వాసాన్ని మాత్రం బహు ఘోరంగా దెబ్బతీస్తుంది. మనం అనుకుంటుంటాం సాతాను మనుషుల మీద దాడి చేసినప్పుడు ఏదో పెద్ద హడావుడితోటి, భయంకరమైనటువంటి ఆ పరిస్థితులతోటి రకరకాలుగా ఏదో దాడి చేసేస్తే కింద పడిపో, అవన్నీ కాదు. అట్లా ఆ విధమైనటువంటి దాడి ఉండకపోవచ్చు సాతాను చేసినప్పుడు. తెలియకుండా అది నీ మీద దాడి చేస్తుంది అనేటటువంటి విషయం నువ్వు గుర్తించకుండా, గ్రహించకుండా, దానికి విరుగుడు నువ్వు ఏమీ ప్రయోగించకుండా, అంత సటల్గా, అంత మోసకరంగా సాతాను ఈ ఆయుధం నీ మీద ఉపయోగిస్తుందండి. ఎందుకంటే ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది చిట్ట చివరికి దేన్ని కొడుతుంది, దీని ఆబ్జెక్ట్ ఏంటి, దేని మీద ఇది దాడి చేస్తుందంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసం మీద దాడి చేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు చూడకుండా చేస్తుంది. నీ యొక్క దృష్టి దేవుడి మీద నుంచి మళ్లించి వేస్తుంది.
యేసు వైపు చూడలేవు. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటిదో సెల్ఫ్ పిటీ అనేటటువంటిది. ఎవరికైనా రావచ్చండి సెల్ఫ్ పిటీ. నీ కష్టమైనటువంటి పరిస్థితుల్లో, నీకు చాలా కాలంగా పిల్లలు కలగలేదండి, నువ్వు దాంట్లో తరచుగా ఇండల్జ్ అవుతూ ఉంటావు, ఇన్వాల్వ్ అవుతూ ఉంటావు. దేంట్లో? ఈ సెల్ఫ్ పిటీలో. నీ జీవితంలో కొన్నిసార్లు నీకు జరగవలసినటువంటి సమయంలో జరిగి ఉండకపోవచ్చు. వివాహం కావచ్చు, ఉద్యోగం రాకుండా పోవచ్చు, ఏమండి రకరకాలైన పరిస్థితులు కలిగి ఉండొచ్చు. ఎందువల్ల కలిగినాయి అనేటటువంటి విషయం మనం పక్కన పెట్టేస్తే, ఇటువంటి పరిస్థితులు అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇన్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు అది ఏం చేస్తుందంటే నిన్ను ఈ ప్రాసెస్లోకి దించుతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ ఈ సెల్ఫ్ పిటీ అనేటటువంటి మెంటల్ ప్రాసెస్. కానీ అది ఫిజికల్గా కూడా దెబ్బతీస్తుంది, భౌతికంగా నీ శారీరకంగా కూడా అది దెబ్బతీస్తుంది ఈ సెల్ఫ్ పిటీ అనేది. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళిపోయావు అనుకో, ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, మానసిక కృంగుదలలోకి వెళ్ళిపోయావు అనుకో, నీకు నిరీక్షణ అనేటటువంటిది ఉండదు, హోప్ అనేటటువంటి నీ మనసులో ఉండదు. ఇశ్రాయేల్ మాదిరి యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ అనేటటువంటి ఫీలింగ్ నీకు వచ్చి సెటిల్ అయిపోతుంది నీ మైండ్లో. వాళ్ళ మీద ఇందాక చెప్పాను కదండి, ఇందాక చెప్పేటప్పుడు ఏమన్నాను, వాళ్ళ మీదకి వచ్చి ఎవడు బాణం వేయలే, వాళ్ళ మీదకి కత్తి దూసినటువంటి వాడు ఎవడు లేడు, వాళ్ళ మీదకి సైన్యం ఏమీ రాలే. వాళ్ళెవరూ రాకముందే వీళ్ళు తమ గుడారాల్లో కూర్చొని ఆల్రెడీ ఓడిపోయినటువంటి వాళ్ళు ఏడ్చినట్లు, ఆల్రెడీ కోల్పోయినటువంటి వాళ్ళు ఏడ్చినట్లు ఏడుపు అనేటటువంటిది మొదలుపెట్టారు. సో అది నువ్వు గుర్తించినప్పుడు, వెన్ యూ రికగ్నైజ్ దట్ ద సెల్ఫ్ పిటీ ఈజ్ క్రీపింగ్ ఇన్ టు యువర్ థాట్స్, నీ ఆలోచనలోనికి నీ మీద జాలి పడ్డం అనేటటువంటి ఈ మానసిక ప్రక్రియ అనేటటువంటి ప్రాక్కుంటూ నీ ఆలోచనలోనికి వచ్చినప్పుడు, బి అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు, దాన్ని గుర్తించు, దాన్ని నువ్వు ఎదుర్కోవాలి.